నిర్మాతలు, పెద్ద నిర్మాతల మధ్య పోటీ అన్నట్టుగా ఇక్కడ జరుగుతుంది. మీరేమంటారు? చూడబ్బాయి, ఒక విషయం చెప్తున్నాను. ఎన్నికలు అనంగానే ఆటోమేటిక్‌గా కొంత పోటీ ఉంటుంది. ఇది రాజకీయంలోనూ ఉంటుంది, సామాజికంగానూ ఉంటుంది. ఎక్కడైనా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ అయినా ఎక్కడైనా ఎన్నికలు అనగానే పోటీ ఉంటుంది. కానీ గెలిచిన వాళ్ళు తదేక దీక్షతోటి, కమిట్మెంట్ తోటి ఆ యొక్క సంస్థకి సేవ చేసినప్పుడే వాళ్ళకి గుర్తింపు వస్తుంది, సమాజానికి గుర్తింపు వస్తుంది, ఆ సంస్థకి గుర్తింపు వస్తుంది. ఆ దిశగా చేయమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఇందాక కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, హిందీ ఇండస్ట్రీ కంటే తెలుగు ఇండస్ట్రీ వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా పేరు పొందుతుంది. దాని గౌరవాన్ని నిలబెట్టే విధంగా ఛాంబర్లో ఎవరు గెలిచినా కూడా వాళ్ళకి ధన్యవాదాలు చెప్తూ, ఎట్ ది సేమ్ టైం ఈ యొక్క తెలుగు ఇండస్ట్రీని ప్రపంచవ్యాప్త దిశగా తీసుకెళ్లాల్సిన బాధ్యత వాళ్ళకు ఉందని చెప్తున్నాను. అంతే. గిల్డ్‌గా రన్నింగ్ ప్రొడ్యూసర్లు ఏర్పడడం, ఇది ప్రోగ్రెసివ్ ప్యానెల్ అని పెట్టడం అనేది చిన్న నిర్మాతలు కొంచెం దాని మీద ఆరోపణలు చేస్తున్నారు, కోట్లకు ఆయేస్తున్నారు ఇలా అని చెప్పి. ఇవన్నీ బాబు నేను చెప్పాను, అదే నేను చెప్తున్నాను. ఎన్నికలు అనగానే పోటీ ఉంటుంది అబ్బాయి. ప్రజాస్వామ్యం. మనం 75 సంవత్సరాలు ప్రజాస్వామ్యంలో ఉన్నాం. 75 సంవత్సరాలు పోటీ పడి గెలిచారు, పోటీ పడి ఎమ్మెల్యేలు అయ్యారు, పోటీ పడి ప్రధానమంత్రులు అయ్యారు, పోటీ పడి ముఖ్యమంత్రులు అయ్యారు, అందరూ అయ్యారు. తప్పదు పోటీ అన్నది. కానీ గెలిచిన తర్వాత సమాజ సేవ చేయాలి, గెలిచిన తర్వాత ఆ సంస్థకు సేవ చేయాలి. ఆ కమిట్మెంట్ ఉంటే ఎంత పోటీ ఉంటే నష్టం ఏంటయ్యా? ఎవరు అదృష్టం ఉంటే వాళ్ళు గెలుస్తారు. అంటే ప్రధానంగా ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి? నెక్స్ట్ ఎవరు అధ్యక్షులు అయితే వాళ్ళు నిర్వహించాల్సిన కర్తవ్యం. అదే చెప్తున్నాను బాబు, చాలా సమస్యలు అనేది ఎప్పుడు ఉంటానే ఉంటాయి. బట్ ఇవాళ ఇండస్ట్రీ ఏమైపోయిందంటే హిందీ ఇండస్ట్రీ కంటే తెలుగు ఇండస్ట్రీకి ఒక గుర్తింపు బాగా వచ్చింది. ఈ గుర్తింపుని బాగా ముందుకు తీసుకెళ్ళి తెలుగు ఇండస్ట్రీ ప్రపంచవ్యాప్తంగా తెలుగు ఇండస్ట్రీనే గుర్తింపు తెచ్చే స్థాయికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మాత్రం ఈ ఛాంబర్ మీద ఉంది. అది మాత్రం ఆ దిశగా మాత్రం గట్టిగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు అవకాశం వచ్చింది, మనం కొన్ని మెట్లు ఎక్కేసాం, ఇంకా 4-5 మెట్లు ఎక్కితే గమ్యస్థానం చేరిపోతాం. అటువంటి స్థితిలో మనం ఉన్నాం కాబట్టి ఈ ఛాంబర్ పూర్తిగా ప్రపంచవ్యాప్తంగా తెలుగు ఇండస్ట్రీ ఇండియాలో తెలుగు ఇండస్ట్రీ ఒకటి ఉంది అనేది ఒక గుర్తింపు దిశగా తీసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. తప్పకుండా వస్తాను బాబు, మీరు అనుకునే పెద్ద హీరో గారితో తీయబోతాను. అది